హాయ్ హలో వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్. ఈరోజు హెల్త్ టిప్స్ ఏంటో తెలుసుకోనుందా? మరి లేట్ ఎందుకు చూసేయండి. చాలా మంది వెనక్కి నడవడం వల్ల అనేక సమస్యలు వస్తాయని భావిస్తూ ఉంటారు, కానీ ఇది పొరపాటు. వెనక్కి నడవడం వల్ల కలిగే బెనిఫిట్స్ తెలుసుకుంటే ఈ మాట ఎప్పుడు అనరు. వెనక నడవడం వల్లనే లాభాలు పొందవచ్చు. వెనక్కి నడిస్తే ఎక్కువ క్యాలరీలు కరగడంతో పాటుగా అనేక లాభాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వెనక్కి నడవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందడంలో ఆనందం కూడా లభిస్తుంది. వెనక్కి నడవడం అనేది చాలా ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది, కానీ నడవడం వల్ల కోరికను పెంచుతుంది. వెనక్కి నడవడం వల్ల స్ట్రెంగ్త్ పెంచుకోవచ్చు. వెనక్కి నడవడం వల్ల జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. మోకాల నొప్పులు మరియు కీళ్ళ నొప్పుల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. వెనక్కి నడవడం వల్ల బాడీ బ్యాలెన్స్గా ఉంటుంది. పెద్దవాళ్ళు వెనక్కి నడవడం అలవాటు చేసుకుంటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఇంకా వెనక్కి నడవడం వల్ల క్యాలరీలు కూడా ఎక్కువగా ఖర్చు అవుతాయి. ఎక్కువ దూరం వాకింగ్ చేయకుండానే తక్కువ దూరంలోనే ఎక్కువ క్యాలరీలను కరిగించుకోవచ్చు. వెనక్కి నడవడం వల్ల అంగిమ ఇంప్రూవ్ అవుతుంది. కండరాలు కూడా యాక్టివ్ అవుతాయి. వెనక్కి నడవడం వల్ల మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది. మెదడు షార్ప్గా మారుతుంది. అదేవిధంగా కండరాలు దృఢంగా మరియు ఆరోగ్యంగా ఉండటానికి రివర్స్ వాకింగ్ హెల్ప్ చేస్తుంది. వెనక్కి నడవడం వల్ల ఏకాగ్రత కూడా పెరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? తక్షణం నుంచే వెనక్కి తిరగడం స్టార్ట్ చేసి ఈ బెనిఫిట్స్ని మీ సొంతం చేసుకోండి. సో ఇదండి ఇవాల్టి వన్ టీవీ హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వన్ టీవీ.